మహేందర్తో సత్యనారాయణ, ANN న్యూస్, ఆదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. అయితే ముందే చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపల్పై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగానే ఇటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అలాగే DCC ప్రెసిడెంట్ నరేష్ యాదవ్, అలాగే మిగతా నాయకులు చెప్పినట్టుగానే ఇతర ఆదిలాబాద్ బీజేపీకి దక్కకుండా మాత్రం మిగతా BRS అలాగే MIM ఇతర ఇండిపెండెంట్ల మద్దతుతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ అలాగే చైర్మన్ పీఠను అయితే దక్కించుకుంది. ప్రస్తుతం మనతో పాటు మరి కాంగ్రెస్ అగ్రనాయకులు ఇక్కడ జిల్లాకు సంబంధించి ఉన్నారు. వీళ్ళని అడిగి ఏ విధంగా మనం చెప్తున్నాం, చెప్పండి. అనుకున్న విధంగానే ఎట్లయితే ముందు నుంచి చెప్తూ వస్తున్నారు, ఆదిలాబాద్ పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మరి అనుకోకుండా మనకు తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా బీజేపీకి దక్కకుండా మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పైన ఎగరేసరి ఇలా అనిపిస్తుంది. ఈ యొక్క వ్యూహాలు ఏ విధంగా జరిగింది? ఇక్కడ వ్యూహం అనేది ఏం లేదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈ దేశం నుంచి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పటికే మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అనేటువంటి యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం, వివిధ వర్గాలు ఉన్నటువంటి దేశం, SC, ST, BC, మైనారిటీ. మరి అలాంటి దేశాన్ని విచ్చలవిడిగా ఒకటే హిందుత్వం అనేటువంటి నినాదంతో ముందు పోతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మాకు ఎండగట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే ఏదైతే సెక్యులర్ ఉన్నటువంటి భావజాలు ఉన్నటువంటి పార్టీతో కలిసి మేము చేశాం. దాంట్లో తప్పేం లేదు. మేము గతంలో కూడా చెప్పాం, అదే పని చేసాం. మరి అదేవిధంగా మా ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మాది. మేము ప్రభుత్వంలో ఉన్నాం. ప్రజలు కూడా మాకు గౌరవించారు, మాకు 11 సీట్లు ఇచ్చారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీగా, మరి అదేవిధంగా మా మిత్రులు అయినటువంటి MIM కానీ, మరి అదేవిధంగా సెక్యులర్ పార్టీ అయినటువంటి BRS వాళ్ళు కానీ, మరి అదేవిధంగా మా ఇండిపెండెంట్ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వారు బయటి వారు కాదు, మా కుటుంబ సభ్యులే. కాబట్టి వారందరి మద్దతుతో మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ సీటు కైవసం చేసుకున్నాం. దాంట్లో మాత్రం వేరే ఏం లేదు. తప్పకుండా ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ సీటు కైవసం చేసుకున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో, హంగు చేజార విడుచుకోవద్దు, ఎక్కడెక్కడైతే హంగులు ఏర్పడ్డాయో దాదాపు